నీకే దేవా సమర్పించును నా జీవితం నీకే అంకితం. తమ్ముడు చెలమాకాయ అనే అంకుల్ ఆంటీ నయోమి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు రూత్ గారి జీవితంలో తన జీవితాన్ని స్థిరపరచడానికి. టు సెటిల్ డౌన్ హర్ షీ టుక్ ఎన్ ఇనిషియేటివ్. అంకుల్ ఆంటీ మీరు ఈరోజు మీ బిడ్డల జీవితంలో వచ్చిన సమస్యలు, భార్యాభర్తలు తోబుట్టులుగా లేకపోతే వారి జీవితంలో ఉన్న సెటిల్మెంట్, వారి వివాహ విషయంలో ఆర్ యూ టేకింగ్ ఎన్ ఇనిషియేటివ్? మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీరు జీవిస్తున్నారా అనే ఒక ప్రశ్న ఈరోజు ఒక కుమారుడిగా నేను అడుగుతున్నాను. మీరు తీసుకోకపోతే ఈరోజే మీరు తీసుకోండి. అక్కడ రూత్ గారు నయోమి గారు తీసుకున్న ఇనిషియేటివ్కి తను విధేయురాలుగా జీవించి ఈరోజు తమ్ముడు నీకు ఒక మంచి చెప్తున్నారు, ఎవరైనా చెలమ్మ నీకు ఎవరైనా మంచి చెప్తున్నారు, నువ్వు ఆ మంచిది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. నాకు నచ్చిందే నేను చేస్తానని అంటున్నావు, కానీ నీకు మంచి చెప్పేవారు ఎందుకు చెప్తున్నారు అనేది ఎప్పుడైనా ఆలోచించావా? ఆ మంచి జరిగితే ఎవరికి లాభం అనేది ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు రూత్ గారు నయోమి గారు చెప్పిందంతా చేశారు. తనన్న మాట ఐ విల్ డూ ఎవ్రీథింగ్ వాట్ యు సే, నువ్వు చెప్పినదంతా నేను చేస్తానన్నది చేసింది. నువ్వు దేవుడు రక్షణ పొందేటప్పుడు దేవుడి దగ్గర, వివాహము చేసుకున్నప్పుడు నువ్వు ప్రమాణాలు తీసుకున్న దగ్గర, లేకపోతే నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు అన్న మాట, దేవా నువ్వు చెప్పిందంతా నేను చేస్తాను, నేను నీ దాని వాక్యానికి విధేయుడుగా ఉంటాను, నువ్వు చేస్తున్నావా? నువ్వు చేసి చూపెట్టగలుగుతున్నావా? ఆలోచించాలి. ఒక సరైన ఉద్దేశం కలిగి ఉన్నారు. నీ ఉద్దేశాలు ఏంటివి నీ జీవితం పట్ల? మోసమా, ద్వేషమా, అసూయనా, పగలా, లేకపోతే శారీరక కోరికలా? ఆలోచించు. ఏ ఉద్దేశంతో నువ్వు వివాహం చేసుకుంటున్నావు? ఏ ఉద్దేశంతో నువ్వు ప్రేమలు చేస్తున్నావు? ఏ ఉద్దేశంతో నీ తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నావు? ఏ స్వలాభం కోసం నువ్వు జీవిస్తున్నావు? ఆర్ యువర్ పర్పసెస్ ఆర్ రైట్? ఒకసారి ఆలోచించాలి. రూత్ గారి జీవితంలో షీ హ్యాజ్ అ రైట్ పర్పస్, షీ వెంట్ టు ఎ రైట్ పర్సన్. ఒక సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఈరోజు నువ్వు నీ మూఢనమ్మకాలలో మనుషుల దగ్గరికి వెళ్తున్నావు, నీ మూఢనమ్మకాలలో అవి చేస్తున్నావు, కానీ నీ జీవితంలో సరైన వ్యక్తి యేసు ప్రభు. రాగలుగుతున్నావా? ఆ దేవుడి దగ్గరికి రావాలంటే సరైన సిద్ధపాటు రావాలి. ఆ సరైన సిద్ధపాటుతోనే రావాలి. ఆ సరైన సిద్ధపాటు మన పాత జీవితాన్ని మనం తొలగించాలి. నూతన వస్త్రాలు, సువాసన ఇచ్చే సుగంధమైన వస్త్రాలతో మనం రావాలి. నీ ఆలోచనలు, నీ ప్రవర్తనలు ఏ విధంగా ఉన్నాయి? తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, భార్య భర్తలుగా, తోబుట్టులుగా, ఒక తమ్ముడిగా, ఒక చెల్లెగా, ఒక అన్నయ్య, ఒక అక్కగా నీ జీవితం ఏ విధంగా ఉంది? నీ ప్రిపరేషన్, హౌ ఈజ్ యువర్ ప్రిపరేషన్? నీ జీవితంలో సిద్ధపాటు ఏ విధంగా చేస్తున్నావు? దేవుడు రాకడ రాబోతుంది అని అన్నప్పుడు ఈ రోజు దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆలోచించు. నువ్వు సిద్ధంగా లేకుండా నువ్వు జీవిస్తే ఏమీ లాభం? మనం గమనించాలి. రూత్ గారు ఒక సరైన ఉద్దేశం కలిగి ఉన్నారు, సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, సరైన సిద్ధపాటుతో వెళ్ళారు, సరైన స్థలంలోనే తను విజ్ఞాపన చేశారు. బోయాజ్ గారు పాదాల దగ్గరే ఉండి తను విజ్ఞాపన చేసింది. ఈరోజు క్రీస్తు పరిశుద్ధ పాదాల దగ్గరికి రండి. దేవుడు కూడా నీ జీవితంలో నీ ప్రార్థనను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. తను పలికిన గొప్ప మాట, నీ అంగితోని నన్ను కప్పండి అన్న. దేవా ఈరోజు నీ ప్రేమతోని నన్ను కప్పు, నా జీవితంలో నా పాపాలని నువ్వు తొలగించు, నా జీవితంలో సరైన ఉద్దేశాలు కలిగించి సరైన వ్యక్తులతో నాకు పరిచయం చేయి, నా జీవితంలో ఒక సరైన సిద్ధపాటు నాకు కలిగి, ఆ సిద్ధపాటు రావాలి, ఆ జీవితంలో సరైన వ్యక్తులు రావాలి, నీ జీవితంలో సరైన ఉద్దేశాలు నీకు కావాలి అంటే సరైన స్థలంలో నువ్వు ఉండాలి. అదే క్రీస్తు పాదాలు. ఈరోజు నువ్వు ఆ సరైన స్థలంలో రావాలి అంటే ఉన్న పాటున ఉన్న చోటు నీ నా పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, టుడే గాడ్ వాంట్స్ టు మేక్ యువర్ లైఫ్ ఎ లైఫ్ ఆఫ్ పర్ఫ్యూమ్. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు సువాసన ఇచ్చే జీవితంగా మార్చాలని, ఇతరులకి సాక్ష్యంగా ఉండేటట్టు చేయాలని, నీ జీవితంలో విధేయత, నీ జీవితంలో ఉన్న మంచి ప్రవర్తన, నీ జీవితంలో ఉన్న యోగ్యురాడు అనే నీ జీవితం తీర్చిదిద్దాలని ఆశ కలిగి ఉన్నారు. అలాంటి గొప్ప జీవితం రావాలి. నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ జీవితంలో అగాపే ప్రేమ లాంటి జీవితం నీ జీవితంలో రావాలి. ఏ రీతిగా రూత్ గారి ద్వారా నయోమి గారి జీవితం మెరుగుపడిందో, ఏ విధంగా అయితే బోయాజ్ గారి జీవితం ద్వారా రూత్ గారు నయోమి గారి జీవితం మెరుగుపడింది, ఈ రోజు నీ ద్వారా ఇలాంటి నీ కుటుంబంలో మెరుగుపడాలి. నీ ద్వారా నీ కుటుంబంలో ఆశీర్వాదాలు రావాలి. నీ ద్వారా నీ కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషాలు రావాలి అంటే ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవక.